చాలా సంతోషం అండి. ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కూడొచ్చిన సంఘమంతటి కూడా ప్రభువు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. మనకు ఒక సంగతి బాగా తెలుసు. ఏంటయ్యా అంటే, మనుష్యులు దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారో దానికి పూజ చేయడం, దానికి ఆరాధన చేయడం, లేకపోతే దేనికి భయపడి బ్రతుకుతున్నారో దానికి పూజ చేయడం, దానికి ఆరాధన చేయడం మన సంస్కృతిలో ఒక భాగం. అది ఏంటండి, మన దేశంలో కావచ్చు, లేకపోతే ప్రపంచ సమాజంలో కావచ్చు. అంటే మనం అగ్నికి భయపడతాం కాబట్టి దానికి పూజ చేస్తాం. నీళ్లకు భయపడతాం, అవునా, వరదలు వచ్చి కొట్టుకుపోతుంటాం, అందుకని దానికి పూజ చేస్తుంటాం. గాలికి భయపడతారు, అందుకే దానికి పూజ చేసి, అవునా, చల్లారుస్తుంటారు అనమాట. అంటే కోపం మన మీదకి రాకుండా. అలాగే దేని మీద ఆధారపడి బతుకుతామో, అవునా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద ఆధారపడతారు. కొంతమంది చేపలు అమ్ముకుని బతుకుతారు కాబట్టి చేపను దేవుడిగా దేవతగా చేసి పూజిస్తూ ఉంటారు, అవునా. పాలు పిండుకుని బతుకుతారు కాబట్టి ఒక జంతువుని దేవుడిగా చేసుకుని ఆరాధన చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే మన జీవనోపాధి దేని మీద అయితే ఆధారపడిందో దాన్ని మనం దేవుడిగా చేసుకుని మనం దాన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు దేవుడా కాదా, నువ్వు నమ్ముకున్న దేవుడు దేవుడా కాదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలన్నమాట. కాబట్టి దినాన గమనించవలసిన విషయం ఏంటంటే, మనము దేవుళ్ళుగా మనుషులు కొంతమంది దేవుళ్ళుగా చేసుకున్నవి చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. అర్థమైందండి? మనం దేవుళ్ళుగా చేసుకున్నవి ఏంటి, అవునా, ఆ ఓన్లీ గాడ్, ఒకే దేవుడు ఎవరు, ఆయన్ని మనం నమ్ముకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదము ఏంటో తెలుసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల ఉంచుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. తండ్రి, మీకు వందనాలయ్యా, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. అయ్యా తండ్రి, మాకు నాయన అన్ని విషయాల్లో అయ్యా సరైన అండర్స్టాండింగ్, అవగాహన దయచేయండి తండ్రి. అయ్యా సత్యమును అయ్యా సత్యముగా గ్రహించుటకు, మీ కృపను సత్యముగా గ్రహించుటకు మీ కృప మాకు దయచేయమని అడుక్కుంటూ, అయ్యా మీ బిడ్డలో ప్రభా సత్యాన్ని గ్రహించి స్వతంత్రులై సంతోషముతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చదవండి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సహజంగా మనుషులు దేన్ని దేవుడిగా చేసుకుంటారో కొన్ని విషయాలు చూసుకుందాం. హోషేయ గ్రంథంలోనికి ఒకసారి రండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలోనికి రండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న మాట 2-3 వచనాల్లో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. దయచేసి చూడండి. 14వ అధ్యాయంలోనికి రండి. 3వ వచనం చదువుతున్నాను, చూడండి. 3వ వచనం: అశూరీయుల చేత మేము రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. అక్కడ ఉన్న మాట అండర్లైన్ చేసుకోండి. మీరే మా దేవుడని మా చేతి పనితో చెప్పం. మనుషులు చాలామంది తాము ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనినే దేవుడిగా భావిస్తున్నారు. దేనిగా భావిస్తున్నారు? దేవుడిగా భావిస్తున్నారు. నీకు ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది దేవుడిచ్చాడు. ఆ పని చేయొద్దని నేను అంటలేదు. దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయాలి, బాధ్యతగా చేయాలి, ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయాలి. అర్థమైందండి? నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుడు కాదు, ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు. అర్థమైందండి? ఆ ఉద్యోగాన్ని కాదు మనం నమ్ముకుంది, అవునా, ఉద్యోగం ఇచ్చిన దేవుడిని నమ్ముకోవాలి మనం. చాలామంది ఏం చేస్తారంటే ఆ పనినే దేవుడిగా భావిస్తారు. ఆ పనినే దేవుడిగా భావించి దేవునికి ఏ ప్రాధాన్యత ఇవ్వరనమాట. దేవుడిని అసలు నమ్ముకోరనమాట. మనం దేని మీద ఆధారపడి బతుకుతున్నామో అదే మనకు దేవుడు అన్నట్టుగా భావిస్తున్నారు. అందుకే ఇశ్రాయేలీయులు అంటున్నారు, అయ్యా మేము ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మా దేవుడు కాదు. అంటే దాని అర్థం పని విడిచిపెట్టమని కాదు, ఆ పని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి, ఆ పని దేవునికి అప్పగించినందుకు నమ్మకంగా చేయాలి. నీకు ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నమ్మకంగా చెయ్యి. అర్థమైందండి? ఉద్యోగం ఎగ్గొట్టి తిరిగితే దేవుడు దీవించడు. పని చేస్తేనే దేవుడు దీవిస్తాడు, పని చేసేవాళ్ళని దేవుడు దీవిస్తాడు, పని చేయని వాళ్ళని దేవుడు దీవించడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సోమరులను స్వార్థపరులను దేవుడు
దీవించడు. నువ్వు ఏదైనా చిన్న పని చెయ్యి, ఆ చిన్న పనిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. నీకు కొంచెం ఆదాయం వచ్చినా దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు దేవుని విడిచిపెట్టి లక్షల రూపాయలు సంపాదించినా, కోట్ల రూపాయలు సంపాదించినా ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే మనుషులు చాలామంది ఏం చేస్తున్నారంటే తమ పనినే దేవుడిగా భావిస్తున్నారు. ఎలా భావిస్తున్నారండి? పని దేవుడు కాదు. పని అంటే సృష్టిలో ఏవైనా సరే మానవులు బ్రతకడానికి దేవుడిచ్చిన వనరులు, అది గుర్తుపెట్టుకోవాలి. సృష్టిలో ఏవైనా సరే గాలి కావచ్చు, నీరు కావచ్చు, అగ్ని కావచ్చు, పశువులు కావచ్చు, చెట్లు కావచ్చు, పురుగులు కావచ్చు, చేపలు కావచ్చు, ఏదైనా సరే మానవుని అవసరాల కోసం దేవుడు సమస్తము ఇచ్చాడు. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే తప్పేమీ లేదు. హల్లెలూయా. అక్రమంగా వినియోగిస్తే మాత్రం అది పాపం. దేవుడు అంటాడు అక్రమంగా చెట్లు కూడా నరకూడదట. అక్రమంగా నరకూడదు? చెట్లు కూడా నరకూడదు. అవునా? జంతువులు కూడా అక్రమంగా చంపకూడదు, అనవసరంగా చంపకూడదు. అవసరమైతే అవునా నీకు తినాలి, కోడిని కోసుకుని తిను. అవునా? లేకపోతే మేకను కోసుకుని తిను. అవునా? అది రోడ్డు మీద ఉంది, ఊరికి దాన్ని చంపామనుకోండి దేవుని శిక్ష వచ్చేస్తుంది. అర్థమైందండి? ఊరికినే దాన్ని చంపకూడదు. ప్రియమైన దేవుడా, చెట్లు కూడా దేవుడు నరకొద్దని గ్రంథంలో రాయించాడు. అనవసరంగా చెట్లు కూడా నరికిన దేవుడు ఒప్పుకోడు. అర్థమైందండి? సో ప్రతి విషయంలో దేవుడికి ఒక లెక్క ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందండి? సో అందుకని మనం చేసే పని దేవుడు అనుకోవడాన్ని బట్టి ఆ పని ప్రియమైన దేవుడా దేవుడు దీవించడం. అర్థమండి? నువ్వు దాన్ని నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకోలేదు కాబట్టి అది నీకు ఆశీర్వాదం కాకుండా పోతుంది. అందుకే నీ పని దేవుడు అని నీవు అనుకుంటే నువ్వు నిజమైన దేవుడిని నమ్ముకోలేవు. చాలామంది నిజమైన దేవుడిని నమ్ముకోకపోవడానికి కారణం తాము చేస్తున్న పనే దేవుడు అనుకోవడాన్ని బట్టి నిజమైన దేవుడిని నమ్ముకోకుండా పని మీదే ఆధారపడుతున్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు దైవ దీవెన రావట్లేదు. ప్రియమైన దేవునిలా చూడండి, ఇంకొక దగ్గర హబక్కూకు గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. 1వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదువుకుందాం. హబక్కూకు గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథాలు అది కూడా ఉంటుంది. తమ బలమునే మనుష్యులు ఏం చేస్తున్నారంటే తమ బలమునే తమకు దేవతగా భావిస్తున్నారట. నీకు బలం ఉందనుకోండి, ఏం చేస్తున్నావండి? ఇదే నాకు ఆధారం అనుకుంటున్నావు. అర్థం? మన బలం ఎంతసేపు అండి? చిన్న జ్వరం వచ్చినా, మైక్ టైసన్కైనా జ్వరం వచ్చినా ఆయన మూల పడాల్సిందే. అవునా కదండి? మైక్ టైసన్ ఎంత బలవంతుడో, అవునా కదండి? కానీ యవ్వనస్తుల బలం ఎంత బలమైనా సరే అది చిన్న గాలికి కొట్టుకుని పోయి రెల్లు లాంటిదే. కానీ మనం బలవంతులు, మన కండ ఉందనుకోండి, అవునా, మనం అనుకుంటున్నాము నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, నేనే దేవుడిని అనుకుంటున్నావు, లేకపోతే నీ బలమే నీకు దేవత అనుకుంటున్నావు. అర్థమవుతుందండి? చాలామంది తమ బలమునే తమకు దేవతగా భావిస్తూ ఉంటారట. ఇదే మాట మనకి యోబు గ్రంథంలో కూడా ఉంటుంది. 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారట. ఎవరు దేవుడు? బాహు అంటే చెయ్యి, కండ బలమే వాళ్ళు అనుకుంటారట. దుష్టులు గర్విష్ఠులు కోపిష్ఠులట ఏమనుకుంటారంటే తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారట. ఏంటండి మన బలం ఏంటండి? 2 రోజులు ఫుడ్ తినడం మానేస్తే, 3 రోజులు ఫుడ్ తినడం మానేస్తే ఏమైపోద్దో తెలీదు. చిన్న జ్వరం వస్తే ఏమైపోద్దో తెలీదు. జబ్బు చేస్తే ఎగిరిపోద్ది. అవునా కండి? అవునా? జబ్బు చేస్తే అందం కూడా ఆవిరైపోద్ది. గుర్తుపెట్టుకోండి. అవునా? అందుకే మన బలమును దేవుడు అనుకోకూడదు. మన బలము దేవత కాదు. అర్థమైందని? మన బలము ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. ఎంత బలమున్నా సరే గర్వించకూడదట. అవునా? జ్ఞాని తన జ్ఞానం బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అవేవి శాశ్వతం కాదు, అవేవి కూడా శాశ్వతం కాదు. కానీ మనుషులు వాళ్ళకి బలం ఉందనుకోండి, కండ బలం ఉన్నోడు ఒక రకంగా, అవునా, మంది బలం ఉన్నోడు ఒక రకంగా, అవునా, ఏంటండి ధన బలం ఉన్నోడు ఒక రకంగా, జ్ఞాన బలం ఉన్నోడు ఒక రకంగా అతిశయిస్తూ ఉంటాడు. కానీ మన బలం యేసయ్య. హల్లెలూయా. 81వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు మొదటి వచనంలో, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయండి. మనకు బలము దేవుడు అనమాట. దావీదు భక్తుడు 18వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా నా బలమని నిన్ను
ప్రేమిస్తున్నాను. అర్థమవుతుందండి? మనకు దేవుడు బలమై ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే తమకున్న బలాన్ని దేవుడుగాను దేవతగాను భావిస్తున్నారట. అర్థమవుతుందండి? అలా మనం వీటన్నిటిని దేవుళ్ళు అనుకుంటున్నాం. అర్థమవుతుందా మాటలు? వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. మన పని దేవుడు కాదు. ఇశ్రాయేలీయులు అదే అంటున్నారు, అయ్యా ఇక మా చేతి పనిని మేము పూజించం. అవునా? దేవుణ్ణి మర్చిపోయి అన్నీ చేసుకుంటూ దేవుణ్ణి అస్సలు లక్ష్య పెట్టలేదట. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి, ఇన్నాళ్ళు మేము మా చేతి పనే దేవుడు అనుకున్నాం, ఇది లేకపోతే మనం బతకలేము అనుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏంటండి దేవుణ్ణి పక్కన పెట్టారు. అక్కడే తేడా వచ్చింది. అర్థమైందండి? మనల్ని పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. దాని అర్థం పని విడిచిపెట్టమని కాదు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నీకు ఇచ్చిన టైంలో చేయి. అర్థమైందండి? అవునా? ఎంత టైం చేయాలో అంత టైం. 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుని మందిరానికి రమ్మని చెప్పాడు దేవుడు. అవునా? నువ్వు 7 రోజులు పనిచేసి ఎలాగవుద్ది? అది పద్ధతి కాదు ప్రియమైన దేవుడా. అర్థం? చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే వాటిని దేవుడుగా భావిస్తూ ఉంటాం. మనుషులు దేవుడిని నమ్ముకోవడానికి అనేక కారణాలు చెప్తున్నారన్నమాట. వారు తమకున్న పనిని దేవుడు అనుకుంటారు, తమకున్న బలాన్ని దేవుడు అనుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుడా. అలాగే తమకున్న నిధులు దేవుడు అనుకుంటారు. ఏం దేవుడు అనుకుంటారు? నిధులు. ఇర్మియా గ్రంథం చూడండి, 48వ అధ్యాయంలోనికి రండి. 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం. నీవు నీ క్రియలను ఆశ్రయించుతివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టబడదువు. ఏమన్నాడు దేవుడు? నీ క్రియలు. అవునా? మోయాబీలట వారి క్రియలను నమ్ముకున్నారట. చాలామంది ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, దుప్పట్లు పంచుతారు, భోజనాలు పెడతారు. అవునా? అదే వాళ్ళకి దైవంగా భావిస్తుంటారు. అవునా? వాళ్ళ క్రియలే వారికి దేవుడు, వారి నిధులే వారికి దేవుడు. నిధులను నమ్ముకుంటారు. నిధులంటే వాళ్ళు దాచుకున్న డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వాళ్ళకున్న పొలాలు కావచ్చు, వాటిని నమ్ముకుని ధైర్యంగా ఉంటారు. ఏంటండి? ఏది నమ్ముకున్నా మనం గ్యారంటీ చెప్పలేం. హైదరాబాదులో ఏంటండి హైడ్రా ఒక సంస్థ ఏం చేస్తుందండి? అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేస్తుంది. 7 కోట్ల రూపాయల విల్లాలను కూడా కూల్చేతలు పడేసారు. విల్లాలన్నీ పెద్ద పెద్ద ఖరీదు, ₹1 కోటి పైనే ఉంటాయి. అవునా? 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు. అవునా? 5 అంతస్తులు కూడా కూల్చేస్తున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా కూల్చి పడేసారు అనమాట. అవునా? ఎంతమంది డబ్బులు కోల్పోయారు. అర్థమైందండి? కొన్నిసార్లు మన నిధులు నమ్ముకుంటాం. ఆ నిధులు మన ప్రాణాన్ని రక్షించలేవు. రక్షిస్తాయంటారా? ఏమీ రక్షించు. అంతే. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని బైబిల్లో రాస్తుంది. ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. అవునా? ఆ దినాల్లోనట అవునా ఆ మనుషులు బంగారాన్ని వీధుల్లో పడేస్తారట. ఎక్కడ పడేస్తారు? వీధుల్లో పడేస్తారు. ఎందుకంటే తినడానికి భోజనం ఉండదు. మన దగ్గర కేజీ బంగారం ఉంటే సుఖమే ఉంది? కేజీ బియ్యం ఉంటే సుఖమా? కేజీ బంగారం ఉంటే సుఖమా? కేజీ బియ్యం ఉంటే మనం బతికేయగలం. హల్లెలూయా. కేజీ బంగారం ఉన్నా బతకలేం. టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు ఒక ఆమె ప్రాణం రక్షించుకోవడం కోసం పారిపోతుంది. లైఫ్ బోట్స్ ఎక్కి పారిపోయారనమాట. 1500 మంది పైన చనిపోయారు. దగ్గర దగ్గర 700 మంది బతికారు. ఒక ఆమె బోట్ ఎక్కుతూ మళ్ళీ గబగబా వెనక్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమె బ్యాగ్ తీసుకోవడానికి రాలేదట. ఏంటండి? బంగారం తీసుకోవడానికి రాలేదట. యాపిల్స్, ఆరెంజెస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే బోట్లు ఇంకో 2-3 రోజులు షిప్లో అంటే లైఫ్ బోట్లు ఉండిపోవాలి కాబట్టి అవి తీసుకోవడానికి వచ్చి అవి పట్టుకుని వెళ్ళిందట. హల్లెలూయా. అక్కడ అన్నీ పడున్నాయి, విలువైన వస్తువులు పడున్నాయి. అవేవి టచ్ చేయలేదు. మరేం టచ్ చేసింది? ప్రాణాన్ని రక్షించే ఫ్రూట్స్ పట్టుకుందనమాట. ఎంత జ్ఞానమో! కోడి పిల్లల ముందు మీరు ధాన్యము, వజ్రాలు వేయండి, ఏవి తింటేవి? ధాన్యమే తింటాయి, వజ్రాలు ముట్టుకోవి అని. వాటికి ఎంత జ్ఞానం ఉందండి. అవునా? మనం మాత్రం ఏంటండి? నిధులను నమ్ముకుంటాం. దేన్ని నమ్ముకుంటామండి? నిధులు. అవునా కండి? నిధులను నమ్ముకుని ప్లాన్ చేస్తుంటాం. అవునా? కొన్నిసార్లు మేము కారు కొన్నప్పుడు ఓకే ఇంత ఇన్కమ్ వస్తుంది, ఎందుకు ఈజీగా కట్టేయచ్చు, ఇది మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనుకున్నాం. అవునా? టైట్ అయిపోయింది. టైట్ అయిపోగానే అప్పుడు దేవుడు అన్నాడు, కట్టుకో, నీ నిధులను నమ్ముకొని కట్టుకున్నావు కదా, కొనుక్కున్నా కదా, కట్టుకో అన్నాడు. మన నిధులను నమ్ముకోకూడదు. ఏం చేస్తామండి? మన నిధులను నమ్ముకొని మనం ఏం చేయాలి? దేవుని చిత్తమైతే ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుడా. అందుకని మన నిధులు ఏం చేస్తాయంటే కొన్నిసార్లు ఆవిరైపోతుంటాయి. ఏమైపోతాయండి? ఏవి శాశ్వతము
కాదు. నీ నిధులు నీవు నమ్ముకున్నావు కనుక నీవు పట్టుకొనబడేదేవు. దేవుని చిత్తమైతే మనం చేయాలి. ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నాది బుద్ధి తక్కువయ్యి అలా చేశాను. కొన్నిసార్లు దేవుడు నేర్పించేది ఏంటంటే సంఘం మీద కూడా ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడకూడదు? దేవుడి మీద ఆధారపడ. నాకు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, సంఘం ఇంత ఇన్కమ్ వస్తుంది, ఏదైనా చేసేద్దాం అనుకుంటే నథింగ్ డూయింగ్. దేవుని చిత్తం అయితే చేయాలి, లేకపోతే ఆపుకోవాలి. చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే. అర్థమవుతుందండి? అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చి ప్రభువా మీ చిత్తం అయితే అని ప్రార్థన చేస్తుంటాం అనమాట. అందుకని దినాన మనము నిధులను నమ్ముకోకూడదు. మనకున్న నిధులే మన దేవుడు అయిపోయారు. ఏమైపోయారమ్మా? నిధులు కాదు మన దేవుడు. అవునా? మన దేవుడే మనకు నిధి. హల్లెలూయా. యెహోవా మనకు కృపానిధి. ఏమనుంది బైబిల్లో? యెహోవా మనకు కృపానిధి, అంతే. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనకి ఆయన కృపానిధి అనమాట. మనకు ఒక పాస్టర్ గారు ఉన్నారుగా, ప్రతిరోజు 15 నిమిషాలు వాక్యం పంపిస్తారు. ఆ పాస్టర్ గారి పేరేటి? కృపానిధి. అవునా? మనకు దేవుడే కృపానిధి. కాబట్టి ఉన్నది బైబిల్లో, కీర్తనలోనే ఉంటుంది. తీస్తారు, ఎక్కడుందో చదువుతారా? అంటే కొంతమందికి బైబిల్ ఉన్నాయో లేవో డౌట్ అనమాట. నాకు గుర్తులేదు నేను ఇప్పుడే గుర్తొచ్చింది. యెహోవా మనకు కృపానిధి. ఎంత మంచి మాటో, అవునా? సరే, అయితే దొరికితే చదవండి, లేకపోతే వదిలేయండి, తర్వాత చూద్దాం. ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, ఉందని నమ్ముతున్నారా? ఆ మాట నమ్ముతున్నారా? నమ్మితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకపోతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జల్లెడ పడదాం. అవునా? ఓకే, ఓకే, మంచిది, చాలా సంతోషం అండి. ఏదైనా సరే దేవుడు ఏమై ఉన్నారు? మనకి కృపానిధి, ప్రియమైనది. కాబట్టి దినాన మనము మన నిధులను నమ్ముకుని దాన్ని మనం దేవుడిగా చేయకూడదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథంలోనికి రండి ఒకసారి. యోబు గ్రంథంలోనికి వస్తే యోబు గ్రంథంలోనికి రండి. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 31వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, నా నిధులను నేను నమ్ముకోలేదు, లేకపోతే సృష్టిని నేను నమ్ముకోలేదు. 24వ వచనం చూడండి. సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పది కదా, గొప్పది అని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. ఏమంటున్నాడు? యోబు భక్తుని అంటున్నాడు, నా దగ్గర సువర్ణం ఉందని, ఆస్తి ఉందని, బంగారం ఉందని, విస్తారమైన సొత్తు ఉందని నేను సంతోషించలేదు అంటున్నాడు. ఏమన్నాడండి? వాటిని బట్టి సంతోషించలేదు. దేని బట్టి సంతోషించాడు? దేవుని బట్టి సంతోషించాడు. హల్లెలూయా. వాటిని చూసి నేను ముద్దు పెట్టలేదు. కొన్నిసార్లు డబ్బులు కింద పడిపోగానే కింద నుంచి తీసి దాన్ని ముద్దు పెడతారు. చూసారా? చాలామంది సూర్యుడిని ముద్దు పెడతారు, చంద్రుడికి ముద్దు పెడతారు. లైట్ వెలగగానే, అవునా, బస్సులో వెళ్తున్నప్పుడు ఈవినింగ్ అవగానే డ్రైవర్ లైట్లు వేస్తారు. అందరూ ఏంటండి సౌండ్స్ చేస్తూ ఉంటారు. అవునా కదండి? వెలుగుకు ముద్దు పెడుతుంటారు. అవునా కదండి? వాటికే మనం అదే ఇక్కడ ఇదే వచ్చిందనమాట సంస్కృతి. అవునా? మనుషులు అప్పుడుగా చేసేవాళ్ళు. వాటికి నేను ముద్దు పెట్టిన ఎడల, సూర్యుడు కాంతి కొన్నాడు, చంద్రుడు కాంతి కొన్నాడని వాటిని చూసి నేను ముద్దు పెట్టిన ఎడల నేను పరమున ఉన్న దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. సృష్టిని దేవుడిగా పూజించకూడదు. దేన్ని పూజించకూడదు? సూర్యుడైనా, చంద్రుడైనా, ఇక దేన్నైనా సరే దేవుడిగా భావించొద్దు. అర్థమైందండి? నీకున్న నిధులను దేవుడిగా భావించొద్దు, నీకున్న బలాన్ని దేవుడిగా భావించొద్దు, నీవు చేసే పనిని దేవుడిగా భావించొద్దు. అర్థమైందండి? మరి ఎవరు మనకు దేవుడు? ఎవరు మనకు దేవుడు? ప్రియమైనది, ఇదే యోబు గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం,
భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరును లేరు. ఎవరు మన దేవుడు అంటే మనల్ని సృజించినోడు దేవుడు. ఎవరండి మన దేవుడు? మనల్ని సృజించిన దేవుడు మన దేవుడు. మనుషులు అనుకోవట్లేదు. ఏమనుకోవట్లేదు? భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం మనకుంది, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకుంది, వాటికంటే ఎక్కువ బుద్ధి మనకుంది. మనుషులను దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాడు. అర్థమైందండి? మనిషికి శిరస్సు పైన ఉంటుంది, మిగిలినటన్నిటికీ మధ్యలో ఉంటుంది. కోడికి ఎక్కడ ఉంటుందమ్మా? ఈక్వల్గా. 4 కాళ్ళ జంతువులన్నిటికీ ఈక్వల్గా, పురుగులకి అన్నిటికీ ఈక్వల్. మనిషి కోడికే శిరస్సు పైన ఉంది. ఎక్కడుందమ్మా? పైన ఉంది. అవునా కదండి? మిగిలిన వేటికైనా సరే, జిరాఫీకి ఎత్తుగా ఉన్నా అది కూడా ఈక్వల్దే. మెడ ఏంటండి? ఈక్వల్. కానీ ఎత్తుతుంది, పైన ఉన్నట్టు కాదు ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన దేవుడు మనకు మనిషికి ఉన్నత స్థితిలో ఉంచాడు, కానీ మనం అది గుర్తించట్లా. అర్థమవుతుందండి? మనకంటే చిన్నవైన జంతువులు పూజిస్తున్నాం, మనకంటే చిన్నవైన ఏంటంటే మనకంటే విలువ లేని వాటిని మనం పూజిస్తూ ఉన్నాం. కానీ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకోవటానికి మనుషులకు బుద్ధి లేదు. అర్థమవుతుందండి? బుద్ధి లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అజ్ఞానముతో వారి హృదయం అవివేకం అయిపోయింది. దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. యెషయా గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనానికి రండి. ఒక టైం రాబోతుంది. ఆ టైంలోనట మనుష్యులందరూ తమ్మును సృజించిన దేవుని వైపు చూస్తారట. నాతో పాటు చెప్పండి, మానవులు తమ్మును సృజించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఎందుకంటే మనం నమ్ముకున్నాం, డబ్బును నమ్ముకున్నాం, పనిని నమ్ముకున్నాం, బలాన్ని నమ్ముకున్నాం, నిధులను నమ్ముకున్నాం, సృష్టిని నమ్ముకున్నాం. కానీ అవన్నీ మనల్ని మోసం చేస్తాయి, అవన్నీ మనల్ని మాయ చేస్తాయి. వాటి వల్లనే మళ్ళీ మనకి శ్రమలు రావచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. మనకి వాటి వలన విమోచన, వాటి మీద ఆధారపడి బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు అంతే. వనరులు, మనిషి బ్రతకడానికి అవన్నీ ఏంటండి? వనరులు తప్ప అవి కాదు మన ఆధారం. అవి మనల్ని పుట్టించలేదు, అవి దేవుడు మనకిచ్చాడు ప్రియమైన దేవుడు. అంతవరకే తప్ప, అంతవరకే వాటికి వెయిట్ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. అంతకు మించి ఎక్కువ ఇస్తే దేవుని స్థానంలో పెట్టినట్టు లెక్క అనమాట. అందుకే దినాన నీవు నేను ఎవరి వైపు చూడాలండి? మనల్ని సృజించిన వాని వైపు చూడాలి. మనం సృజించిన వాని వైపు చూస్తే మనం రక్షింపబడతాం. అర్థం ఉందండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఏమన్నాండి? నిన్ను సృజించింది నేనే, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను విమోచించేది కూడా నేనే. ఎవరండి మనల్ని విమోచిస్తాడు? అవునా? యేసు ప్రభువారు. ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. ఏం చేశాడమ్మా? విమోచించాడు. పాపము నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, నరకము నుండి విమోచించాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి! నిన్ను సృజించిన వాడే, అవునా, నీకు రక్షించుటకు సమర్థుడు, నిన్ను క్షమించుటకు అధికారం కలిగిన వాడు, నీకు సహాయం చేయడానికి సమర్థుడు. ఇంకోళ్ళు ఎవరు ఆ పని చేయలేరు. అర్థమైందండి? నిన్ను సృజించిన వాడే నీకు, అవునా, ఆ పని చేయడానికి అర్హుడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అన్నమాట. కాబట్టి దినాన, అవునా, మనం దేవుడిగా భావిస్తున్నవి చాలా ఉన్నాయి. ఇప్పటికీ ప్రభువు నమ్మాక కూడా తెలియక వాటిని మనం దేవుడిగా భావించి దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్థమైందండి? నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో దానికే నువ్వు నమ్మినట్టు, దానికే నువ్వు ఆరాధన చేసినట్టు లెక్క. అర్థమైందండి? నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో, అవునా, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, రోజంతట్లో, వారమంతట్లో, నెలంతట్లో, నీ లైఫ్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, అదే విగ్రహారాధన, అదే పాపం, అదే ఒక దేవుడిగా చేసుకోవడం. అర్థం ఉందండి?
కాబట్టి దినాన ప్రియమైన దేవులరా, దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోవాలి, ఆయనను ఆయనగా పూజించాలి, ఆయన ఇంకోలాగా పూజించకూడదు. అర్థమైందండి? ఆయన ఆయనగానే యాక్సెప్ట్ చేయాలి, ఇంకోలాగా మనం యాక్సెప్ట్ చేయకూడదు. దేవుణ్ణి ఒక ప్రవక్తగానో ఒక బోధకుడుగానో లేకపోతే ఇంకోలాగా యాక్సెప్ట్, అవన్నీ దేవుడిలో ఉన్నాయి. ఆయన బోధకుడు, స్నేహితుడు, రక్షకుడు, అవునా, అన్నీ. కానీ దేవుడు దేవుడే. హల్లెలూయా. అర్థమైందండి? దేవుణ్ణి దేవుడిగా యాక్సెప్ట్ చేయాలి. పేతురు భక్తుడు యేసు ప్రభువు ఎవరో ఎరుగక మునుపు బోధకుడు అంటాడు, యేసు ప్రభు వారు ఎవరో ఎరిగాక ప్రభువా అంటాడు. ఏమంటాడండి? ప్రభువా అంటాడు. ఈ రోజున చాలామంది యేసు ప్రభువుని మంచి వ్యక్తిగా చెప్తున్నారు, మంచి బోధకుడిగా చెప్తున్నారు, మంచి ప్రవక్తగా చెప్తున్నారు. కానీ ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు? సృష్టికర్త, సర్వ విశ్వాన్ని చేసినవాడు. ఎవ్రీథింగ్ అవును వాజ్ మేడ్ బై హిమ్ ఓన్లీ. అవునా? విశ్వం మొత్తం మీద ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలంగానే కలిగింది. అవునా కదండి? ఆయన మనల్ని సృజించిన దేవుడు. అందుకే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మిగిలిన పెడతారెట్టి? మిగిలిన ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. హల్లెలూయా. ప్రాణాన్ని అడుగుతారు, తోడేస్తారు. కాబట్టి దినాన్ని గమనించండి. నీవు నేను దేన్ని నమ్ముకున్నాం, అది మనం దేన్ని దేవతగా చేసుకున్నాం. వాటిని ఒకవేళ దేవతగా నువ్వు చేసుకుంటే, వాటిని నువ్వు నమ్ముకుంటే, ప్రభువా ఇకను నేను వాటిని నమ్మను. ఇశ్రాయేలు ఏం ప్రార్థన చేశారు? అయ్యా చూడండి, మళ్ళీ ఒకసారి హోషేయ గ్రంథంలోనికి రండి, ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలోనికి రండి, మొదటి వచ్చి నుండి చదువుదాం. మొదటి వచ్చి నుండి 3-4 వచనాలు చదువుకుందాం. తీయండి, అందరూ తీయండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితీవి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూర్యుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే కదా. అవునా? మేము తండ్రి లేని వాళ్ళు అంటే అనాథలు. ఇందా పాస్టర్ గారు కూడా చెప్పారు కదా. అవునా? ఇప్పుడు మనం అనాథల్లాగా అయిపోతాం దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే. దేవుని ఎరుగని ప్రతివాడు చెప్పాలంటే ఒక అనాథతోనే సమానం. దేవుణ్ణి ఎరిగిన ఎవరు కూడా అనాథులు కాదు. హల్లెలూయా. మనం ఒక పాట పాడతాం. ఏం పాట? అది కాదు, నేను ఎన్నడూ అనాథని కాదు, అది ఒక పాట వస్తుంది. అవునా? కానెన్నడు నేను అనాథను, అది. అవునా? పాడతారా? ఎవరికైనా వచ్చా పల్లవి? మనం పాటలో వీక్, తెలుసు కదా సంగతి. హల్లెలూయా. అవునా? ఎక్కి ఎక్కి ఏడు పొచ్చిన, ఎక్కి రెంతల పాలైనా, ఎక్కి ఎక్కి ఏడు పొచ్చిన, ఎక్కి రెంతల పాలైనా, అదెన్నడు నేననాథను కాదెన్నడు నేననాథను. హల్లెలూయా. గుండె మెచ్చ చేసి చెప్పండి, నేను అనాథన కాదు అన్నోళ్ళు. నేను అనాథన కాదు అన్నోళ్ళు గుండె మెచ్చ చేసుకుని చెప్పండి. అవునా? ఇంకా చెప్పలేదు, చాలామంది చెప్పలేదు. చెప్పని వాళ్ళు అందరూ చేసి చూపించండి. ఇప్పుడు తిరిగిపోతారు. అవునా? నేను ఎప్పుడు అనాథను కాదు. నేను నిజం చెప్తున్నాను, యేసయ్య నమ్ముకున్న రోజు నుంచి నేను అదే భావం కలిగి ఉన్నాను. నేను ఇప్పుడు ఒంటరివాడిని కాదు, నేను అనాథను కాదు, నేను బీదవాడిని కాదు అనే భావనే తప్ప ఎప్పుడు కూడా ఒంటరివాడిని అన్న భావన యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి రాలేదు. అర్థమైందండి? బీదవాడిని అన్న భావన యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి రాలేదు. అర్థమైందండి? నేను బలహీనుడు అన్న భావన యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అవునా, యేసయ్య నిజమైన దేవుడు. ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్ ఈజ్ జీసస్. హల్లెలూయా. నిజమైన దేవుడు, నిత్యజీవం మన యేసయ్య, మన సృష్టికర్త ఆయనే. ఆయన సృష్టిని మనం అనుభవిద్దాం, సృష్టికర్తను పూజిద్దాం. హల్లెలూయా. అనుభవించండి, ఎంత అనుభవిస్తారో అనుభవించండి, దేవుణ్ణి స్తుతించండి. మనకి ఏ ప్రాబ్లం
ఉండదు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని అనుభవిస్తూ లోకంలో బిజీలో పడిపోయి శ్రమలోకి వెళ్ళిపోవద్దు. అది చాలా ప్రమాదం. కాబట్టి దినాన ఏం చెప్పండి, మన దేన్ని దేవుడిగా భావిద్దాం? మనల్ని సృజించిన దేవుణ్ణి దేవుడిగా భావిద్దాం. మనం దేని మీద అయితే ఆధారపడి బతుకుతున్నామో దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ జీవనోపాధి నాకు ఇచ్చేవు ప్రభువా, ఈ ఆస్తి నాకు ఇచ్చేవు ప్రభువా, ఇది నాకు ఇచ్చేవు, మీకు వందనాలు ప్రభువా. వీటిని సక్రమంగా వాడుకోవడానికి, మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయ ప్రభువా అనే జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అయ్యా మీకు వందనాలయ్యా. క్రైస్తవులు చేస్తున్న విగ్రహారాధన వేరు, అన్యులు చేస్తున్న విగ్రహారాధన వేరు. మనం కూడా చాలా విషయాల్లో విగ్రహారాధన చేస్తున్నాం. సిలువనే ఒక విగ్రహంగా చేసుకున్నాం, అవునా? ఇంకా ధనమునే విగ్రహంగా చేసుకున్నాం, పనినే విగ్రహంగా చేసుకున్నాం, యేసుప్రభువారి బొమ్మనే విగ్రహంగా చేసుకున్నాం. వాటన్నిటినీ తీసివేయమని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? నువ్వు దేన్ని నమ్మావు అవి ఉండడం తప్పు కాదు, వాటిని వాడుకోవడం తప్పు కాదు, వాటిని సంపాదించుకోవడం తప్పు కాదు. వాటిని నమ్ముకుని నువ్వు నాకు అక్కర్లేదు ప్రభు అనడం తప్పు. అవి ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. సమస్తము ధారాళంగా దయచేసిన దేవుణ్ణి స్తుతించాలి. సమస్తమును ధారాళంగా దయచేసే దేవునికి ప్రార్థన చేసుకోవాలా. కాబట్టి ఇది నాన్న ఇశ్రాయేలీయులు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగినట్లు ఈ దినాన వారికంటే ఘోరమైన స్థితిలోనే మనం ఉన్నాం. మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరుగుదాం. నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడ. నిన్ను విమోచిస్తున్నాడు, నీ పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. యు ఆర్ బిలాంగ్స్ టు మీ. నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుని సొత్తు మనం. ప్రార్థన చేసుకోండి. నీ సృష్టికర్తను తెలుసుకున్నావా? దేవుని ఆనందిస్తావు. విమోచింపడ్డావా? ఇంకా ఆనందిస్తావు. దేవుడు నిన్ను తనకు స్వజనముగా చేసుకున్నాడా? ఇంకా ఆనందిస్తావు. దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటే ఓ ప్రియమైన దేవుడా, నీకు ఏ మేలు కొదువై ఉండదు. అది గుర్తుపెట్టుకో. దేవునిలో తప్ప ఇంకా దేనిలో ఆనందించినా అదే నీకు ముల్లై కూర్చుంటుంది. అవే మనకు ప్రియమైన దేవుడా. ఎందుకంటే సృష్టికి కూడా కోపం వస్తుంది సృష్టికర్తను విడిచిపెట్టేస్తే. గుర్తుపెట్టుకోండి, సృష్టికి తెలుసు సృష్టికర్త ఎవరో, నీకు తెలియదు నీ సృష్టికర్త ఎవరో. నువ్వు గనక సృష్టికర్తను పూజిస్తూ ఉంటే సృష్టి కూడా హ్యాపీగా తన ఫలాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? నువ్వు చేసే వ్యాపారం దీవించబడుతుంది, నువ్వు చేసే ఉద్యోగం దీవించబడుతుంది, నీ పొలం పని దీవించబడుతుంది, నీకు కలిగిన సమస్తము దీవించబడుతుంది. కాబట్టి నీ సృష్టికర్తను బట్టి నీవు ఆనందించు, నీ దేవుని బట్టి ఆనందించు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణమును, ఊపిరిని, ఆత్మను, జీవమునిచ్చిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, మమ్మల్ని క్షమించండి అయ్యా. చాలాసార్లు ప్రభా మేము నాయన ఇలా ప్రవర్తించాం తండ్రి, నేను ప్రవర్తించాను తండ్రి, నన్ను క్షమించు ప్రభా. మిమ్మల్ని నమ్ముకోవడం నాకు నేర్పించండి, మీ మీద ఆధారపడడం నేర్పించండి, మీకు లోబడ్డం నేర్పించండి, మిమ్మల్ని ప్రేమించడం నేర్పించండి అయ్యా, మిమ్మల్ని వెంబడించడం నేర్పించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రమున అట్టి కృపలో నన్ను మమ్మల్ని ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చదువు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ఇంకెవరైనా